on this biannual sanctions schemes. సంపద సృష్టి అంటే ఇది, ప్రజల వద్దకే పాలన అంటే ఇది, గుండె గుండెకు చేరువైన ప్రభుత్వం అంటే ఇది. గడప గడపలోనూ సంతోషం చూడాలని, ఇంటింట ఆనందం ఉండాలని తప్పించే మనసు మన ప్రభుత్వంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వెళితే అదే ఈ ప్రభుత్వం మాత్రం కార్డులు లబ్ధిదారులను పెంచుకుంటూ వెళుతోన్న విధం కనిపిస్తోంది. నవరత్న పథకాలు ఏవైనప్పటికీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోయి డబ్బులు పడకుండా ఉన్న వాళ్ళకి మళ్ళా బయోన్న శాంక్షన్ అనే దాంట్లో అప్లై చేసుకొని మళ్ళా డబ్బులు రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి తిరిగి అవన్నీ చేసి వస్తాయమ్మా నీకేం పర్వాలేదు అని చెప్పి ధైర్యం ఇచ్చారు. 2023 ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు వివిధ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమాభివృద్ధి ఫలం పొందని 68,990 మంది లబ్ధిదారులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి వారి ఖాతాల్లోకి నేడు జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2021 డిసెంబర్ నుంచి అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించి వారి కోసం ఈ 5 పర్యాయాలుగా వెచ్చించిన మొత్తం 1,744.76 కోట్లు. వీటితో పాటు కొత్తగా అర్హులైన మరో 1,17,161 మంది పెన్షన్లు, ఇంకో 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, మరో 1,11,321 మందికి రైస్ కార్డులు, ఇంకో 34,623 మందికి ఇళ్ల పట్టాలను కూడా నేడు అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం 2,46,551 కోట్లు. ఇది నభూతో నభవిష్యతి, గతం చూడని ప్రగతి. జగనన్నకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలన ప్రఖ్యాతి. సార్, ఇప్పుడు గవర్నమెంట్ మంత్రి వర్యులు సురేష్ గారిని